హాయ్ అండి, నేను మీ సీత. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మీరు ఏమనుకుంటున్నారో చెప్పనండి. ఎప్పుడు వంటలే చేస్తుంది ఈ వంటలక్క, మా సీతక్క వంటలక్క అయిపోయింది అనుకుంటున్నారు కదండి. ఈరోజు అందుకే సరికొత్తగా స్వీట్ చేయాలనుకుంటున్నానండి. అదేంటో చూద్దాం రండి. చూడండి, బ్రెడ్ హల్వా అండి. చూడండి, బ్రెడ్ ముక్కలు. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, పంచదార, జీడిపప్పు, ఆయిల్, యాలకుల పొడి, వాటర్. ఆయిల్ అని ఎందుకన్నానో తెలుసా అండి, ఈ రోజుల్లో నెయ్యి అంతగా పెద్దగా ఎవరో ఇష్టపడతలేదు. అందుకని నేను ఆయిల్తో చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం బయట ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆయిల్తోనే చేస్తారండి. ఏదో పైన అలా జల్లుతారు అంతే నెయ్యి. ఈ రోజుల్లో నెయ్యి తిన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. అంతెందుకండి, మా ఇంట్లోనే ఉన్నారు నెయ్యి తిన్న వాళ్ళు. అందుకే నేను ఎప్పుడు ఈ స్వీట్ చేసినా నేను ఇలాగే చేస్తానండి. మీకు అర్థం కావటానికి నేను ఒక పీసు తీసానండి. ఇలా చుట్టుపక్కల అంతా తీసేసుకుని ఇలా 4 ముక్కల కింద చేసుకోవాలండి ఈ బ్రెడ్ని. ఇది చుట్టుపక్కల తీసేసాం కదండి అంచులండి. ఇది కూడా ఏం వేస్ట్ అవ్వదండి. నేను రాను వీడియోలో చెప్తాను వేస్ట్ అవ్వకుండా ఏం చేసుకోవాలి. సరేనండి, ముందుగా చిన్న బాండి పెట్టుకుందామండి. ఎందుకు ఎంత చిన్న బాండి పెట్టారనుకుంటున్నారేమో. ఇవి ఆయిల్ కదండి, పెద్ద బాండి పెడితే ఎక్కువ ఆయిల్ పడిపోద్ది. అందుకని ఇరుగ్గా ఉన్న ఈ బాండీని పెట్టుకున్నాను నేను. ఇందులో ఆయిల్ వేసుకుని బ్రెడ్ ముక్కల్ని వేపేసుకుందామండి. వెలిగించేసానండి. ఇదండి ఆయిల్ ఏంటి అనుకుంటారా? సన్ఫ్లవర్ అండి ఇది. సన్ఫ్లవర్ ఫ్రీడమ్ మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చండి. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ అయితే బాగుంటుందండి స్వీట్కి. ఇప్పుడు ముందుగా మనం జీడిపప్పుని వేపేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు జీడిపప్పుని వేసుకుని వేపుకుని తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇలా వేపుకుని తీసుకుని ఒక బౌల్లో వేసుకున్నానండి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలని ఒక్కొక్కటి ఆయిల్లో వేసి వేయించేద్దాం. నాకైతే ఇంకా కొంచెం ఆయిల్ పడుతుందండి. నేను ఇంకా ఇన్ని ముక్కలు మిగిలిపోయినాయి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు ట్రై చేసుకున్నప్పుడు ఇలాగ ఆయిల్ అయిపోతే ఆ కొంచెం ఆయిల్తో ఎలా చేసేసింది అనుకుంటారు కదా. అందుకే మీకు చూపిస్తున్నానండి. నాకు ఈ ముక్కలకి ఆయిల్ సరిపోలేదండి. నేను చూపించిన ఆయిల్ ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈలోగా ఈ పక్క స్టవ్ వెలిగించుకొని మనం పంచదార కరిగించుకుందామండి. చూడండి, పంచదార వేస్తున్నాను. స్వీట్ తినేవాళ్ళని బట్టి వేసుకోవచ్చండి పంచదార. నేనైతే ఇంతే వేస్తున్నాను. కొంతమంది ఎక్కువ తింటారు కదండి, వాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార అంతా కరిగేదాకా చూద్దామండి. లాస్ట్ ముక్కలండి ఇవి. ఎలా ఎగిపోయాక ఎలా గరిటలోకి తీసుకొని ఒక స్పూన్తో ఎలా నొక్కేసుకుంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. ఇవి మీకు చూపించడం కోసమనే తీసాను. ఈ పక్కనే పంచదార వాటర్ మరుగుతుంది. ఇప్పుడైతే ఈ ముక్కల్ని ఏం చేయాలనుకుంటున్నాం కదండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ మిగిలింది కదా, ఇందులో మొత్తం ముక్కలన్నీ వేసేసుకుందామండి. వేసుకుని బాగా వేపేసుకుందాం. మొత్తం మీద ఈ ముక్కలు కూడా వేపేసానండి. ఇవి వేస్ట్గా ఉంటే మన ఆడవాళ్ళకి ఒప్పదు కదండి. ఈ పిల్లలకి ఇస్తే వాళ్ళు తినరు. మళ్ళీ మనమే ఏదో రకంగా కడుపు ఖాళీ చేసుకుని మనమే తినాలి. అలా జాగ్రత్తగా ఉండే మహిళల కోసం ఇది. వాళ్ళలో నేను కూడా ఉన్నానండి. ఇప్పుడు పంచదార పాకం అవుతుందండి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు ఇంకో వేపుకున్నానండి. ఇలా వచ్చినాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు యాలకుల పొడి వేసేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు వేపుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి ఇందులో వేసేసుకుందామండి. మొత్తం అన్నీ ఇందులో వేసేసుకుందాం.
వేసుకుని బాగా కలుపుకుందామండి. చూడండి, ముక్కలన్నీ వేసి ఎలా స్పూన్తో ఎలా ఎలా అనేస్తే ఈ ముక్కలో చిదిగిపోతుందండి. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం. మొత్తం ఇది కూడా వేసుకుని బాగా కలిపేస్తున్నాం. ఇలా ఇందులో ఎలాంటి ఫుడ్ కలరు మనం వేయనవసరం లేదండి. ఎందుకంటే మనం వేసేటప్పుడే బ్రెడ్ కలర్ వచ్చేస్తుందండి, బ్రౌన్ కలరు. అంతేనండి, నేను దీంట్లోనే గరిటెతో ఇలా కైమా కింద చేసేసానండి. మొత్తం ఇలా ముక్కలు ఏమీ లేకుండా. చూడండి, ఇదిగోండి. నేనైతే ఇందులో ఏ ఫుడ్ కలరు వేయలేదండి. ఓన్లీ బ్రెడ్ అయిపోయింది కదా, దాని నుంచి వచ్చిన కలరే ఇది. ఇప్పుడు జీడిపప్పులను కొన్ని ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకుంటున్నానండి. ఇందులో దోసపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పులు వేస్తున్నాను. అంతేనండి, వేడి బ్రెడ్ హల్వా రెడీ అయిందండి. చూడండి, ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ హల్వాని. అంతేనండి, వేడి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి మీద తినేదానికంటే చల్లారాక తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ హల్వా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పాలండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.